హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు తెలుసుకోబోయేది కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతాలకి మనము గృహ చికిత్సలు ఎలా చేసుకోవాలి అనేది కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వావిలి చెట్టు అండి. వావిలి చెట్టు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వావిలి యొక్క వేర్లు తీసుకునేసి బాగా కడిగి ఆరబెట్టి పొడి చేసుకోవాలండి. ఈ పొడి 1 గ్రాము అంటే 1 చిటికెను నువ్వుల నూనెలో కలపాలండి. నువ్వుల నూనె 2 గ్రాములు అంటే ఆ 1 చిటికెనుకు సరిపడా నువ్వుల నూనె కలపాలండి. కలిపి రోజు 2 సార్లు ఉదయము సాయంత్రము పొరగడుపున తీసుకోవాలండి. ఇలా తీసుకున్నచో కీళ్ళ వాతాలు, కీళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి కూడా బాగా తగ్గుతుందండి. నెక్స్ట్ చిట్కా అండి, నువ్వుల నూనెలో నిమ్మరసము అంటే సమాన భాగాలండి. నువ్వుల నూనె ఎంత తీసుకుంటే నిమ్మరసం అంతే తీసుకునేసి బాగా కలపాలండి. మర్దన చేయాలండి అంటే మసాజ్ చేయాలండి. ఇంకో చిట్కా, మిరియాలు బియ్యము 2 కలిపి బాగా ఉడికించాలండి. ఉడికించేసి పేస్ట్ లాగా చేసి దాంట్లో ఆముదం నూనె వేయాలండి. వేసి బాగా వేడి చేయాలండి. వేడి చేసి నొప్పులున్న చోట బాగా మసాజ్ చేయాలండి. ఇంకో చిట్కా, పత్తి గింజల నూనె అమ్ముతారండి. ఆ పత్తి గింజల నూనె తీసుకొచ్చి బాగా మర్దన చేయాలండి, మసాజ్ చేయాలి. ఇంకో చిట్కా, కొబ్బరి నూనెలో ఇంగువ పొడి బాగా కలపాలండి. కలిపేసి ఆ నూనె కీళ్ళ నొప్పులకి బాగా మసాజ్ చేయాలండి. ఇంకో చిట్కా, ఆముదపు ఆకులు కచ్చపచ్చ దంచి వేడి చేసి ఇంకో ఆముదపు ఆకులో పెట్టి బాగా కీళ్ళ వాతం ఉన్నప్పుడు, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అక్కడ పెట్టి బాగా పట్టి వేస్తే బాగా నొప్పులు అనేది బాగా తగ్గుతుందండి. ఇంకో చిట్కా, ఉల్లిపాయలు మెత్తగా నూరాలండి. అది ఆవ నూనెలో వేసి, ఆవాల నూనె అండి, దాంట్లో వేసి బాగా వేడి చేసి ఆ పేస్ట్ నొప్పులున్న చోట వేసి బాగా మసాజ్ చేయాలండి. ఈ చిట్కాలన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.